కాబట్టి ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే ఆయన ఎప్పుడు ధరింపు చేస్తాడా, అసలు నా మీద దయాకిరీటం ఉందా లేదా, ఆయన కృప అని చెప్పి నువ్వేం చేయాలి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. నీ భూమి కనుక దేవుడు అన్నాడు, నేను నీ భూమిని చూసా, నీ హృదయాన్ని చూసా, నీ హృదయం బాగుంది. హల్లెలూయా. కాబట్టి నా వాక్యం అనే విత్తనాలు ఈ మందిరంలో దొరుకుతున్నాయి, వెళ్ళమన్నాడు. ఇప్పుడు వాక్యం మీకు ఏం చేయబోతుంది మీకు తెలియకుండా మీ హృదయాల్లో నాటపడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం అనే ఈ యొక్క విత్తనాలు మీరు ధరించిన తర్వాత ఏం గుర్తొస్తుందంటే, అన్నయ్య పొద్దున్నే ప్రార్థన చేయమన్నాడు అని టక్కుమని లేచినప్పుడు ఏం చేస్తాం, అలా ప్రార్థన చేస్తే ఆ యొక్క విత్తనము ఫలించినట్టు. హల్లెలూయా. అన్నయ్య ఇప్పుడు చెప్పడానికి వచ్చే ఆదివారం చేద్దాం అనుకుంటే ఫలించినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజు నా దేవుడు చెప్తున్నాడు, నా యొక్క నది నీళ్లతో నింపబడింది, నా దగ్గర సమృద్ధికరంగా నీరుంది. అవునా కాదా? నీరుంటే చెట్లు ఆటోమేటిక్గా